అయితే శ్రీరామచంద్రుడు మంది మాటలు విని సీతను అడవికి పంపుతాడు. అడవికి పంపితే అడవిలో ఒక్కతి కూసుంటే మునీశ్వరుడు వచ్చిండు. ముని వచ్చి, అమ్మ మీరెవరు అంట అడిగిండు. అడిగితే సీతమ్మ తల్లి ఏమన్నది గుర్తేనా? అయ్యా నేను దశరథ మహారాజు కోడలినట చెప్పింది. అయ్యో అమ్మ రా అని ధర్మశాలకు తీసుకుపోయిండు. నేను శ్రీరామచంద్రు భార్య అనట చెప్పుకోలేదు కదా, మా అమ్మ పేరైతే తీసిందా లేదా? నేను దశరథ మహారాజు కోడళ్ళని శ్రీరామచంద్రు భార్య అనైతే చెప్పుకోలేదు. ఫస్ట్ మా అమ్మ పేరైతే తీసింది, అవునా కాదా? సీతమ్మ అంతటి దేవతనే అత్తమామలను జయించుతున్నది.